మరి మొట్టమొదటిగా మేము చదువుకున్న కాలేజీలో 70 సంవత్సరాల పాలిటెక్నిక్ కళాశాలలో ఒక ప్రెస్ మీట్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కాలేజీ యజమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కాలేజీలో 70 సంవత్సరాల క్రితం మరి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలో వేసిన స్టోన్లో ఆ కాలంలో ఆనాటి ఆర్ఈసి ఈనాటి ఎన్ఐటి ఇక్కడ మొదలైంది. దాని తర్వాత పాలిటెక్నిక్గా ఇది పాలిటెక్నిక్ కాలేజ్ని అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న కాలేజీలో ఎంతో మంది విద్యార్థులు ఇక్కడి నుంచి పాలిటెక్నిక్ అంటే జూనియర్ టెక్నికల్ హై స్కూల్ ఉండే ఇందులో తర్వాత పాలిటెక్నిక్ ఉండే 700 పాస్ అయినాక జిల్లాలో టాప్ ర్యాంకర్లు అంటే 500+ మార్కులు వచ్చిన అందరూ కూడా దీంట్లో కాలేజీలో పెద్ద ఎత్తున మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా జూనియర్ టెక్నికల్ హై స్కూల్లో సీట్లు సంపాదించుకొని తదనంతరం పాలిటెక్నిక్ లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విధంగా అన్నిట్లలో కోర్సుల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత బీటెక్లకు తర్వాత ఎంటెక్ చేసి ఆ తర్వాత కొంతమంది గ్రూప్ 1లో కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు చేసిన ఈ పాలిటెక్నిక్ ఉంది. మరి అలాంటి పాలిటెక్నిక్ ను ప్రతి 5 సంవత్సరాల కోసం చేసుకునే కార్యక్రమంలో 65వ సంవత్సరం తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాల వేడుకలను ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకోబోతుంది. అది 29 మార్చ్ 26న మరి 29 మార్చ్ 26న జరిగే దానికి ఎంతో మంది అంటే దేశ విదేశాలకు వెళ్ళి కూడా అందరూ కూడా మేము మా కాలేజీ చదువుకున్న కాలేజీలకు మేము కూడా అందరం కలిసి ఆటలాడుకుంటూ అప్పుడు చేసిన గుర్తులను ఎందుకంటే మన 82 సంవత్సరాల వ్యక్తి కూడా ఈ రోజు నేను చదువుకున్న కాలేజీలో నేను వచ్చి చేసుకుని నేను కూడా నా క్లాస్లో చూసుకుందామని చెప్పేసి తపనతోటి అందరూ కూడా ఒక రకమైన ఒక యూనియన్ అంటే రీయూనియన్ ప్లస్ ఒక విద్యార్థి దశలో 29 నాడు తీసుకొచ్చడానికి కోసం అందరం కూడా అన్ని బ్రాంచ్లను కలిసి ప్రయత్నం చేసాం. అది ఈ రోజు వరకు 700 చిక్కు మనకి ఇప్పుడు జరిగినాయి. దాదాపుగా 1500 మంది విద్యార్థులు రావడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు వరకు ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్ ఎంతమంది ఎక్కడో తెలియకుంటున్నది. సో ఎందుకు దీనికి కారణం ఏంటంటే ప్రతిసారి కూడా 5 సంవత్సరాల కోసం జరుగుతుంది కదా, మరి ఈసారి ఎందుకు ప్రత్యేకత ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న పోయిన ఇయర్ లో 28 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హన్మకొండ శాసనసభ్యులు వరంగల్ శాసనసభ్యులైన నాయన రాజేందర్ రెడ్డి గారి ద్వారా మొత్తం కమిటీ అందరు కలిసి అన్న మరి ఇట్లా పరిస్థితి ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకు అక్కడ పాలిటెక్నిక్ శిథిలావస్థకు వచ్చింది, మరి దీనికి కొత్త కాలేజీ కావాలనగానే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ఫస్ట్ డే నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక అసెంబ్లీ స్టార్ట్ అయినాక మరి నాయన రాజేందర్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆయన వెలుగులో వెళ్ళినాక సంతకం పెట్టినాక రెండో లెటర్ అంటే ఆయన పెట్టిన తర్వాత మాకు లెటర్ వరంగల్ పాలిటెక్నిక్ మాకు 28-30 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఆయన ప్రతిపాదన చేసిన మొట్టమొదటి లెటర్ హన్మకొండ లెటర్ ని మాకు ప్రథమంగా 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయగానే దీని వెనుకనే మనకు బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆ బిల్డింగ్ తో పాటు ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ లెవెల్ స్లాబ్ కూడా క్లియర్ అయింది. అంటే ఒక ప్రతిభకు నిదర్శనం. మా పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళందరూ విద్యార్థులకు ప్రతి ఒక్కరిది కూడా ఆ నినాదం ఏంటంటే మాకు కొత్త ప్రభుత్వంలో కొత్త పార్టీని కావాలనే నినాదంతో అందరం కలిసి కృషి చేయడంతో వాళ్ళందరం ఈరోజు జరిగేదానికి ఇప్పుడు రేపు పొద్దుగా ఆ కాలేజ్ 1-2 years లో ఆ కాలేజ్ కొత్త కాలేజీ నిర్మించిన తర్వాత ఈ పాత భవనాన్ని శిథిలావస్థ పరిస్థితి ఉంటుంది కాబట్టి తీసేస్తారు. అంటే 70 సంవత్సరాల కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు ఎప్పుడు కూడా మీరైనా మేమైనా ఎవరైనా మనం చదువుకున్న స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ తర్వాత శిథిలావస్థలో ఉన్న స్కూల్ మనం తీసేస్తాం. డిస్మెటల్ చేసినప్పుడు మన కాలేజీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాలేజీ చదువుకున్నా నా క్లాస్ ఇది అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దానికోసం 29 నాడు వచ్చి దాన్ని ఎంజాయ్ చేయడం కోసం తర్వాత ఆ రోజు వాళ్ళ ఏమేమి జరుగుతుంది ఎట్లా ఉంటుంది అనే దాని మీద వాళ్ళ చిన్న పిల్లల్లాగా ఆడుకోవడానికి అన్ని కూడా క్రికెట్ పెట్టడం అన్ని వసతులతోటి భోజన సౌకర్యాలు అయితే చేసుకోవడానికి పెట్టడం జరిగింది. మరి ఇది నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు మరి భద్రకాళమ్మ ఆలయం పక్కనే ఉన్నది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మరి కాలేజీకి ఇప్పుడు పునర్దశ వచ్చింది. మరి ప్రభుత్వానికి మేమందరం కూడా పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఆ రోజు నాడు మీ అందరికి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇదే విధంగా ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
దీన్ని ఇదే కాలేజీలో చదువుకొని ఇదే కాలేజీలో ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నారు. వారు సతీష్ రెడ్డి గారు కాంట్రాక్టర్, మీరు ఇదే కాలేజీలో చదువుకొని జూనియర్ టెక్నికల్ హై స్కూల్. సారు సురేందర్ గారు వారు రైల్వే ఇంజనీర్, ఎన్ఐటీలో ప్రొఫెసర్ చేసి వారు ఆల్రెడీ నాలో ఎన్ఐటీ ఒకటి రైల్వేస్ కమిటీలో చేసుకున్నాను. నేను ఈ పాలిటెక్నిక్లో 86 to 89 బ్యాచ్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన. యాక్చువల్గా ఆ టైంలో లేడీస్ ఎవరు, నేను ఒక్కదాన్నే ఈ కాలేజీలో లేడీగా అంటే ఉమెన్గా కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేయగలిగా. సరే అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అంత ఇదనిపించలేదు, కానీ ఈ సెలబ్రేషన్ 70 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేసరికి వెరీ హ్యాపీ. అంటే అది చదివిన కాలేజ్ కాబట్టి కంపల్సరిగా ఎట్లయినా ఆ కాలేజీ వాతావరణం వేరే ఉంటుంది. అఫ్కోర్స్ సింగిల్గా ఉన్నా కూడా నాకు అప్పుడు పెద్దగా నాకు తెలియలేదు, కానీ అందరూ కూడా లెక్చరర్స్ కానీ క్లాస్మేట్స్ కానీ కాలేజ్లో ఒక సివిల్ ఇంజనీరింగే కాదు అన్ని బ్యాచెస్ ఉన్నాయి కదా, ఎవరితో ఏ ఇబ్బంది లేకుండా నేను కంప్లీట్ చేయగలిగిన అందరూ కోఆపరేషన్ తోని అనేది నేను ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను. ఈ సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అదేవిధంగా ఇంకా మన ఎప్పుడైతే ఇంకా చాలా మంది లేడీస్ ఇలా ఉన్నారు కదా కాలేజ్లో స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటున్నా. నా తర్వాత ఇంకొక బ్యాచ్ ఇంకొక అమ్మాయి వచ్చింది ప్రశాంతి అని, తను ఎలక్ట్రికల్ సౌత్ సెంట్రల్ రైల్వేస్లో జేఈగా చేస్తుంది. ఇంకా మన డిపార్ట్మెంట్ నుంచి చాలా మంది ఉన్నారు, కానీ రావాలని కోరుకుంటున్నాను అందరూ. మేమందరం కూడా యాక్చువల్గా ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చేసినా కూడా కాలేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము ఒక స్టూడెంట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దీనన్నిటికీ కారణం అసలు యాక్చువల్లీ నేను అక్కడ పోగాను సార్ మా ప్రెసిడెంట్ గారిని బట్టి తక్కిన వాళ్ళని బట్టి కమిటీ మెంబర్స్ అందరిని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. 70 ఏళ్ల వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ప్లాటినం జూబ్లీ వేడుకలు మార్చి 29 ఆదివారం రోజున కళాశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి 70 ఏళ్ల పూర్వ విద్యార్థులందరూ హాజరు కాబోతా ఉన్నారు. మరి ఏదైతే 1950వ సంవత్సరంలో 3 బ్రాంచ్లతో స్టార్ట్ అయినటువంటి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఒకప్పుడు ఆర్ఈసి తరగతి గదులు జరిగినటువంటి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కాలానుగుణంగా 5 బ్రాంచ్లకు పెరిగి 2026-27 విద్యా సంవత్సరం నుంచి మరో 6 కొత్త బ్రాంచ్ కూడా రాబోతా ఉన్నది. మరి సుదీర్ఘ గణచరిత్ర కలిగినటువంటి ఈ కళాశాల అత్యంత శిథిలావస్థ చేరుకున్న సందర్భంలో పాత్రికేయ మిత్రులందరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరి సహకారంతో మరి ఈ కళాశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేంద్ర రెడ్డి గారి సహకారంతో 28 కోట్ల రూపాయలు మంజూరు చేయబడి ఆ నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నవి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘంగా పూర్వ విద్యార్థులందరినీ కోరేది ఏంటంటే 29వ తేదీ నాడు పెద్ద ఎత్తున తల్లిదండ్రి ఇప్పటికే మీ అందరికీ మొదట జ్ఞాపకమైనటువంటి బాయ్స్ హాస్టల్ను మరి పూర్తి చేసి అక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు చేపడతా ఉన్నారు. మరి ఈ కొత్త కళాశాల ఆ రోజుల్లో మీరు చదువుకున్న తరగతి గదులను ల్యాబ్లను మీ ఆనాటి జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకోవడం కోసం తరలి రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే పూర్వ విద్యార్థి సంఘం ఉందో 2007వ సంవత్సరంలో ఏర్పడినటువంటి సంఘం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ముందస్తు రిజిస్ట్రేషన్లు పెట్టిన క్రమంలోనే 1000 మంది పూర్వ విద్యార్థులు ఏదైతే ఈ తరం కాకుండా 3 తరాల విద్యార్థులు ఇక్కడ కవర్ అవుతా ఉన్నారు. ఒక తాతల తరం, తండ్రుల తరం, నేటి యువ తరం. ఈ 3 తరాల్లో ఏ తాతల తండ్రుల తరం నాటి పూర్వ విద్యార్థులే 1000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐటీఎస్, ఐఆర్ఎస్ కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. అదేవిధంగా అత్యున్నత స్థాయి ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. వారందరికీ ఇక్కడ పూర్వ విద్యార్థుల సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గతంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ సమ్మేళనాలతో పోలిస్తే ఇది 3 అంతలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ రోజు ఇక్కడ రిజిస్ట్రేషన్ కమిటీలు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఇక్కడ సభా వేదికకు అతిథులు కూడా ఆహ్వానిస్తున్నాం. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరి ఇతర అధికారులు, అదేవిధంగా ఈ కళాశాలలో విద్యార్థులకు చదువు చెప్పినటువంటి గురువులు, ఈ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసిన వాళ్ళను పిలుచుకున్నాము, లెక్చర్లు పిలుచుకున్నాము. వీళ్ళందరినీ మేము విద్యార్థుల సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం అనేది నా బుద్ధం, నా భవిష్యత్తులో నిర్వహించడం కోరడం జరుగుతుంది. మేకల అక్షయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్.